ఈయన బాధితులైన అమ్మాయిలు చాలామందే ఉన్నా అంత పెద్ద మనిషి బండారాన్ని బయటపెడితే తమకేమైనా సమస్యలు ఎదురవుతాయని భయపడ్డారు. కానీ ఇది ఇలాగే సాగితే సదరు పెద్ద మనిషి అకృత్యాలు మరింత పెరిగిపోతాయని భావించిన బిందు అనే బాధితురాలు మాత్రం మిగతా వారిలా భయపడలేదు. ఇతని అసలు రంగు బయట పెట్టేందుకు, తనలాంటి వారికి అన్యాయం జరగకుండా ఉండేందుకు ధైర్యంగా రంగంలోకి దిగింది. సందేశ్ టీవీ చేపట్టిన ఆపరేషన్కు తన పూర్తి సహకారాన్ని అందించింది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి పేరే బిందు. తల్లి తండ్రి లేని ఆ అమ్మాయి తప్పని పరిస్థితుల్లో ఉద్యోగానికని వెళ్తే అక్కడ ఎదురైన అనుభవానికి కంగు తినాల్సి వచ్చింది. అసలు ఈ రమణ అనే వ్యక్తి అందరితో ఇలాగే ఉంటాడా, లేక తనతో మాత్రమే అలా ప్రవర్తించాడా అర్థం కాని బిందు సదరు పెద్ద మనిషి గురించి ఆరా తీసింది. ఇందులో కొన్ని భయంకరమైన నిజాలు తెలిసాయి. ముందు ఇంటర్వ్యూలకు వచ్చే అమ్మాయిలతో మంచిగా మాట్లాడటం, ఆ తర్వాత తన మనసులోని కోరికను బయటపెట్టడం, దానికి అంగీకరించిన వారిని వాడుకోవడం, కాదన్న వారి సర్టిఫికెట్లను ఇవ్వకుండా వేధించడం, ఇది రమణ స్టైల్. ఈ దుర్మార్గుడి అకృత్యాలను ఎలాగైనా బయటపెట్టాలని నిర్ణయించుకున్న బిందు అందుకోసం సందేశ్ టీవీని ఆశ్రయించింది. నాన్ వెజ్ రమణ బండారాన్ని బయటపెట్టమని ఛానల్ను రిక్వెస్ట్ చేసింది. బిందుతో మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఇంటర్వ్యూ. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ పెద్ద మనిషి చేస్తున్న అరాచకలపై ఎస్టీవీ దృష్టి పెట్టింది. అయితే పర్సనల్ సెక్రటరీ కావాలంటూ పర్సనల్ సెక్రటరీగా ఉండాల్సిన దానిపై నీతులు చెప్తూ వివిధ రకాలుగా అమ్మాయిలు హెరాస్ చేస్తున్న విషయంపై దృష్టి పెట్టిన మేము ఏదో విధంగా అసలు చేస్తున్న పనులపై ట్రాప్ చేశాం. ఈ నేపథ్యంలోనే పెద్ద మనిషిగా చలామణి అవుతూ దాదాపు 3 విద్యా సంస్థలు కలిగి ఉన్న ఆ వ్యక్తి చేస్తున్న పనులు, తర్వాత ఆ వ్యక్తి ఏ విధంగా అమ్మాయిని ట్రాప్ చేస్తున్న విషయం మీద, ఒక అమ్మాయి ఏ విధంగా పంపించినప్పుడు అతను ఏ విధంగా బిహేవ్ చేశాడు, అతని ప్రవర్తన ఏ విధంగా అన్న విషయం మీద మనం ఆ అమ్మాయిని అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, మీరు ఏ విధంగా అతను అప్రోచ్ చేయాలి, అసలు ఏం జరిగింది? నమస్తే సార్, నా పేరు బిందు. నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. వైజాగ్లో ఉంటాను. ఇక్కడ జాబ్ కోసం అని వచ్చాను. కానీ ఇక్కడ యూనిక్ ఎడ్యుకేషన్స్లో పర్సనల్ సెక్రటరీ కావాలి అని పేపర్లో యాడ్ చూసి వెళ్తే అక్కడ అతను పిఎస్ అంటే దానికి డెఫినేషన్ ఇచ్చి పర్సనల్ సెక్రటరీ అంటే మెంటల్గానే కాకుండా ఫిజికల్గా కూడా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇంకా చాలా మిస్బిహేవ్ చేసినట్టు మాట్లాడారు. సో అంటే ఈ నేపథ్యంలో మా దగ్గరికి అంటే ఎస్టీవీకి వచ్చేటప్పటికే నీకేమైనా సమాచారం ఉందా? ఇంకా ఇట్లా నీలాంటి బాధితులు చాలామంది ఉన్నారనే విషయం కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మేము కూడా ఎంటర్ అయ్యి అతన్ని బండారం బయటపెట్టే ప్రయత్నం చేసాం. తర్వాత అంటే మేమైతే సీక్రెట్ కెమెరాలు నీకు అరేంజ్ చేసిన తర్వాత అతను నీతో ఏ విధంగా బిహేవ్ చేశాడు? వెళ్ళిన మొదట్లోనే పేరు చెప్పగానే 4వ మాటకే ముద్దు పేరు పెట్టేసి మాట్లాడడం, బంగారం కన్నా బుజ్జి అంటూ మాట్లాడడం జరిగింది. అంటే ఇంకా అంటే ఏ విధంగా తను బిహేవ్ చేస్తున్నాడు? తర్వాత అంటే ఈ ఉద్యోగం కోసం వచ్చే వాళ్ళని ఎట్లా అంటే ఎలాంటి అవకాశాలు ఇస్తానని చెప్పేసి అన్నాడు. తర్వాత నిన్ను కూడా అంటే నీకు ఉద్యోగం ఇస్తానని, ఉద్యోగం ఇప్పిస్తానని నేపథ్యంలో నీతో ఏ విధంగా అతను ప్రవర్తించాడు?
అంటే స్టార్టింగ్ అక్కడికి వెళ్ళి నేను ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత ఇలా ముద్దు పేరు పెట్టి పిలవడం, ఆ తర్వాత జాబ్ కావాలి అంటే ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి అని చెప్పి ఇంకా ఇంత శాలరీ అని చెప్పిన తర్వాత ఇలా చేస్తేనే జాబ్, లేదంటే జాబ్ లేదు అని అంటున్నాడు. ఇంకా నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు జాబ్ కోసం వెతికే వాళ్ళు, అలాంటి వాళ్ళని ఇంకా ఎలా ట్రీట్ చేస్తాడా అనేసి నేను ఇలా ఎస్టీవీని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో దీని నేపథ్యంలో అంటే నీకు తెలిసి అతని మాటలు కాబట్టి అతని ఆఫీస్ ఎన్విరాన్మెంట్ చూసినప్పుడు ఇంకా ఇట్లా అంటే అతను చెప్పిన మాటలకు అతను చేసిన ట్రాప్లో పడి ఉన్న అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తూ నీకు కనిపించడం జరిగిందా అంటే వెళ్ళగానే నాకు అక్కడ ఎన్విరాన్మెంట్ నాకు అలా ఏం డౌట్ రాలేదు. కానీ ఇంటర్వ్యూ కోసం వెళ్ళిన తర్వాత మాటలతోనే మిస్బిహేవ్ చేస్తున్నాడు. నిజంగా అవసరం ఉన్న వాళ్ళైతే వాడి ట్రాప్లో పడాల్సిందే కదా, అలాంటి వాళ్ళని కాపాడేందుకే నేను ఎస్టీవీని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో చూస్తున్నారుగా, ఈ నేపథ్యంలోనే అంటే ఒక విద్యావంతుడయ్యిండి పర్సనల్ సెక్రటరీ అంటే పర్సనల్గా ఉండాలి, తర్వాత ఒక వైఫ్లా కలిసిమెలిసి ఉండాలని చెప్తున్న అతన్ని బండారాన్ని మేము పబ్లిక్గా బయటపడడం జరుగుతుంది. ఎప్పటికైనా సరే ఇలాంటి వారి పట్ల ఏం చేయాలన్న విషయం మీద మేము సమాజానికే ప్రశ్న వదిలివేస్తున్నాం. సమాజమే దానికి సంబంధించిన సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పటికైనా సరే దీని మీద అతను ఏ విధంగా స్పందిస్తాడు, అతను ఏ విధంగా శిక్షించాలన్న విషయం మీద మీరే ప్రశ్నించి మీరే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇన్నారెడ్డి, ఎస్టీవీ, హైదరాబాద్. సదరు కామాంధుడి గురించి ఇన్ని వివరాలు తెలిసినా, అతని అకృత్యాల గురించి ఇన్ని ఆధారాలు దొరికినా సందేశ్ టీవీ తన బాధ్యతను మర్చిపోలేదు. ఈ ఆధారాలతో సహా వస్తున్న ఆరోపణలపై రమణ స్పందనను తీసుకునే ప్రయత్నం చేసింది. కానీ మా ప్రయత్నాన్ని కొనసాగనివ్వలేదు సరికదా, ఉండి లేనని చెప్పించాడు. అంతేకాదు తన దగ్గర పనిచేసే వారితో కేసులు పెట్టిస్తామంటూ బెదిరించే ప్రయత్నం కూడా చేశాడు. ఆయన చెప్పమనండి, కానంటే మీరు చెప్పడానికి సార్ లేదు ఉన్నారని మాకు సరే ఓకే మీ ఇష్టం. మా పర్మిషన్ లేకుండా మమ్మల్ని అనవసరంగా షూట్ చేయొద్దు. మాకు మ్యారేజ్ అయింది, మాకు ఏదైనా ఫ్యామిలీ నుంచి ప్రాబ్లం వస్తే తర్వాత మేము ఊరుకో. ఏం చేస్తారు, మాకు మ్యారేజ్ అయింది, ఇలా జరిగింది అని చెప్తున్నాను. నేను ఫ్రాడ్ అని చెప్తున్నాను, ఇది ఏం నిజంగా ఇలా జరగలేదని చెప్తున్నాను. ఎట్ ద సేమ్ టైం మీరు అనవసరంగా మా పర్మిషన్ లేకుండా మమ్మల్ని షూట్ చేయొద్దు. మాకు మ్యారేజ్ అయింది, మా ఫ్యామిలీ నుంచి ఏదైనా ప్రాబ్లం వస్తే మటుకి మేమైతే మీ ఛానల్ని ఊరికే వదిలిపెట్టాం. ఎడ్యుకేషన్ సంస్థ ముసుగులో జరుగుతున్న అక్రమాలపై వివరణ అడిగేందుకు ఎస్టీవీ బృందం ఈరోజు యూనిక్ ఎడ్యుకేషన్ రావడం జరిగింది. అయితే లోపల జరుగుతున్న వ్యవహారంపై వివరణ తీసుకునేందుకు మేము వెళ్తే కనీసం సమాధానం చెప్పకుండా ఉన్న రిసెప్షన్ తోటి కేసులు పెడతా ఉంటూ బెదిరించే ప్రయత్నం చేశారు. అయితే మా దగ్గర ఉన్న సాక్ష్యాధారాల ప్రకారం ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం కూడా రెండు వైపులా కాకుండా రెండు వైపులా వర్షం తీసుకునేద్దామని మా ప్రయత్నాన్ని వీళ్ళు అడుగునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఒకవేళ ఇక్కడ కనుక నిజంగానే అక్రమాలు జరగకపోతే ఆయన పర్ఫెక్ట్గా మనిషి అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయన బయటకు సమాధానం చెప్పాలి. చెప్పలేదు కాబట్టి తప్పు జరిగిందని మనం నిరూపించుకోవచ్చు. ఎప్పటికైనా సరే ఈ కథనంతో మహిళా సంఘాలు కానీ కావచ్చు, అలాగే పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఇన్నారెడ్డి, ఎస్టీవీ, హైదరాబాద్. కథ ఇంకా ఉంది. సెక్స్ మాస్టర్ రాసలీలలు ఇంకా ఉన్నాయి. బాధితురాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ఈ ఆధారాలన్నీ సేకరించాం. ఇంతకంటే పెద్ద కథే మీకు చూపిస్తాం. ఎపిసోడ్ నెంబర్ 2లో మీకు మరిన్ని నగ్న సత్యాలు చూపిస్తాం. అయితే ఒక్క విషయం, ఇంకా ఇలాగే పెద్ద మనిషిగా చలామణి అవుతున్న ఇటువంటి కామాంధులు, దుర్మార్గులు చాలామందే ఉన్నారు. అందుకే ఉద్యోగాల కోసం వెళ్ళే యువతులు తస్మాత్ జాగ్రత్త. మస్ట్ వాచ్ సందేశ్ టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.